మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రైతులు మొక్కజొన్న అమ్మడానికి పడికాపులు కాస్తున్నారు. ఇదే అదును చూసుకొని మార్కెట్ సిబ్బంది అన్నదాతలను దోచుకుంటున్నారు. మొక్కజొన్నలో తేనె శాతం చూసేందుకు, బస్తాలు ఇచ్చేందుకు, కాంటాలు వేసేందుకు ఇలా ఏది చేయాలన్నా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో బస్తాకు 29 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ రైతులను వేధిస్తున్నారు. సిబ్బంది రైతులను నిలువున దోచుకుంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులు చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో వస్తువులపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నలు తీసుకురావడం జరిగింది. 3వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకు తీసుకురావడం జరిగింది. అప్పటి కాంచి 10 రోజులు అవుతుంది. ఈరోజు మటుకు బస్తాలు ఇంకా పోలేదు. ఇలా కొంత అవినీతి జరుగుతుంది. అమాలి కూలీలు ఎత్తేటోళ్ళు 200 తీసుకుంటుంది, కాంటా పెట్టేటోళ్ళు 200-300 వాళ్ళు తీసుకుంటుంది, మార్కింగ్ 200 ఆయన తీసుకుంటుంది. మళ్ళీ బస్తాలు లారీకి ఎత్తడానికి కూడా మళ్ళీ 200-300 వాళ్ళు తీసుకుంటున్నారు. అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. 10 రోజులు అయితే వచ్చి మేము రోజు రేపే మార్కెట్కి వచ్చిన మొక్కలు మునాబా చేసిన తీసుకొని వచ్చినాం. రోజు రేపే అంటారు. 10 రోజుల నుంచి ఇన్నేమంటున్నాం మేము. రైతులను అడుగుతున్నాం, వాళ్ళ కార్లను అడుగుతున్నామో కాటా చేసుకున్నాం, వాళ్ళు డబ్బులు అడుగుతారు. మళ్ళీ ఇస్తాను ఇవన్నీ మళ్ళీ లోడ్ వేసే కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు అట్లా అడుగుతారు. మమ్మల్ని 300 అడిగితే నేను 300 ఇచ్చేసిన, థమ్స్అప్ పైసలు థమ్స్అప్ ఇచ్చేసిన. ఈ మార్కెట్ వేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఈ అన్న ఆడున్నాడు, ఆయన దొరకట్లేడు. నిన్న ఎంచుకోపోయినామంట, నిన్న అడుగుతున్నావు ఇవాళ, నిన్న ఎత్తున్నాడు, ఎండ కొడుతున్నాడు, అటే పోయింది. అన్న రాలేదు, ఇటు ఎత్తాను. ఎవరో అడిగినా కూడా తీసేసినట్టు మాట్లాడతారు. టైం ఏం చేస్తలేదు. 10 రోజులు అవుతుంది. కేసంద్రం మండలం మార్కెట్ ఇది. బుధవారం రోజు తెచ్చినాం మొక్కలు. ఇక్కడనే ఉంది, ఇక్కడనే పండుడు, ఇక్కడనే చేసుడు. ఇప్పుడు 7 రోజులు కానీ కూపన్ వచ్చేయడానికి ఇస్తలేరు, రావటం లేదు. మన కలెక్టర్ వచ్చినా కూడా రావడం లేదు. బత్తలు ఇవ్వడానికి బత్తలు రాలేదు, లారీ నుండి ఎక్కడి నుండి ఇటు అని చెప్తారు. బత్తలు వచ్చినప్పుడు వస్తాం, శాంపిల్ చూస్తాం, అది చూస్తాం అని చెప్తారు. అక్కడనే ఉంటాం. శాంపిల్ చూడడానికి కూడా తెలియదు. ఆ మ్యాచర్ ఎంత వస్తుందో వాళ్ళకి తెలియదు. 10 రోజులు అయింది సార్. ఇప్పుడు దంగా గతి లేదు, ఎవ్వరు వస్తలేరు. అలారెడ్డి సార్ కూడా చేయి పట్టుకున్నా. సార్ కొంచెం చూడు అంటే నాతో పక్కలో కట్టబెట్టారు, నాది పెట్టలేదు సార్. ఇప్పుడు దంగా చూసిన, ఇప్పుడు కూడా బదిలాండి సార్. ఇక పైన 3-2 వస్తా అని చెప్తాను. శాంపిల్ చూస్తానికే రాలేదు సార్, చూస్తానికే రాలేదు. ఎన్నేమంటున్నా సార్. ఇక పొద్దున వచ్చి ఇక్కడ ఇక పందులు, ఇక మేకలు, ఇక కోతులు అట్నే గోస పెడుతుంది. అధికారి కూడా బతలాడినా వస్తలేరు సార్. వచ్చినా రేపు వస్తాం, మాపు వస్తాను అని చూస్తాను, కానీ ఇక్కడ చలితం చూస్తాను రాస్తలేదు. అసలు వస్తలేరు ఇక్కడికి.